మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు హాజరయ్యేందుకు ఇప్పటికే కేసీఆర్ నందినగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. కాసేపట్లో నివాసం నుంచి బయలుదేరి అసెంబ్లీకి వస్తారు. ఇక కేసీఆర్ ఇంటి దగ్గర నుంచి వివరాలు మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, రైట్. మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు హాజరయ్యేందుకు ఇప్పటికే కేసీఆర్ నందినగర్లోని తన నివాసానికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో అసెంబ్లీకి బయలుదేరనున్నారు. డీటెయిల్స్ మనకు కేసీఆర్ ఇంటి దగ్గర నుంచి ఆర్కే వివరాలు అందిస్తారు. ఆర్కే, మొత్తానికైతే మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాబోతున్నారు. ఈ 2 ఏళ్లలో కేవలం 2 సార్లు ఆయన హాజరవడం జరిగింది కాబట్టి ఇప్పుడు హాజరు కాబోతున్నారు. ఈసారి ముఖ్యంగా ఏదైతే జలవాటాలకు సంబంధించిన అంశం పైన ఆయన చర్చించే అవకాశం ఉంది అనేది అయితే ఇప్పటికే హాట్ టాపిక్ గా నడుస్తుంది. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద మనం చూస్తున్నాం. ఇప్పటికే ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి రావడం జరిగింది. అలాగే వేముల ప్రశాంత్ రెడ్డి కూడా కొద్దిసేపటి కింద ఆయన కూడా రావడం జరిగింది. 9:40 9:30 నుంచి ఇన్వైతో బయలుదేరి అసెంబ్లీకి అయితే చేరుకోబోతున్నారు. సో ఇప్పటికే మొత్తం ఆయన ఇంటి వద్ద కూడా ఇటు అభిమానులు అయితే చాలా మంది రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా అసెంబ్లీకి కేసీఆర్ వెళ్తున్న నేపథ్యంలోనే అందరూ కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. వాస్తవానికి నిన్న గజ్వేల్ ఫామ్ హౌస్ నుంచి నిన్న సాయంత్రమే ఆయన అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడికి నందినార్కి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలందరితో కూడా అంటే ఇటు కేటీఆర్ హరీష్ రావుతో కూడా ఆయన భేటీ అవ్వడం జరిగింది. ఈ రోజు జరిగే సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు ఏవైతేనో వాటిలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి, ఏ విధంగా వ్యూహాలను అనుసరించాలనే అంశంపైన నిన్న ఆయన భేటీ అవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు మరి కాసేపట్లో ఆయన అయితే అసెంబ్లీకి బయలుదేరి వెళ్ళబోతున్నారు. సో కేవలం ఆయన సంతకం చేసి తిరుగు ప్రయాణం అవుతారా లేకపోతే ఖచ్చితంగా ఆయన చర్చల్లో పాల్గొంటారా అని చూడాల్సి ఉంటుంది. అయితే ఈ రోజు కేవలం సంతాప తీర్మానాలు తెలిపిన తర్వాత వాయిదా పడడం జరుగుతుంది. అనంతరం బీఏసీ సమావేశం జరుగుతుంది. బీఏసీ సమావేశానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన హాజరవుతారా లేకపోతే కేటీఆర్ హరీష్ రావు హాజరవుతారనే విషయం కూడా కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన కానీ హాజరు కాకపోతే నేరుగా నందినార్కే రావడం జరుగుతుంది. అయితే 2వ తేదీ నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలకు ఆయన పూర్తి స్థాయిలో హాజరవుతారా లేదా అనేది ఇంకా కొంత క్లారిటీ అయితే రాలేదు. ఎందుకంటే ప్రధానంగా ఇటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన జల వివాదాలపైన ఇప్పటికే ఇటు ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఇటు కృష్ణా జలాలకు సంబంధించిన అంశంలో ప్రధానంగా సంతకాలు పెట్టింది కేసీఆర్ అంటూ ఇటు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణకు రావాల్సిన నీరు రాని పరిస్థితి అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు ఏంటి అనే పైన క్లారిటీ కూడా రావాల్సి ఉంటుంది. ఏదేమైనా కూడా మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఈయన హాజరు కాబోతున్నారు. మొత్తం కాన్వెన్ కూడా చూస్తున్నాం, సిద్ధం చేయడం జరిగింది. అలాగే కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అయితే ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఆయన అక్కడ ఇంటి దగ్గర నుంచి ఒక్కసారి అటు సైడ్ ఇక్కడి నుంచి ఆయన అభివాదం చేసి ఇక్కడి నుంచి కూడా కార్యకర్తలు ఇప్పటికే చాలా మంది కూడా అభిమానులు రావడం జరిగింది కాబట్టి అందరికీ అభివాదం చేసి ఇక్కడి నుంచి ఆయన అయితే నేరుగా అసెంబ్లీకి అయితే వెళ్ళబోతున్నారు. ఎందుకంటే కేసీఆర్ వస్తున్నారంటేనే ఒక హాట్ టాపిక్ కాబట్టి ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరైన తర్వాత ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తారు ఏంటి అన్న దానిపైన కూడా ఒక సర్వత్రా ఒక ఆసక్తి కొనసాగుతున్న నేపథ్యంలో మరి కాసేపట్లో ఆయన ఇక్కడి నుంచి నేరుగా బయలుదేరి అసెంబ్లీకి అయితే హాజరు కావడం జరుగుతుంది. అక్కడ సంతకాలు కూడా చేయడం జరుగుతుంది. సంతకాలు చేసిన తర్వాత ఏదైతే ఈ సంతాప తీర్మానాల్లో ఆయన కూడా మాట్లాడడం జరుగుతుంది. అనంతరం అక్కడ తర్వాత పరిణామాలు ఆయన అక్కడి నుంచి ఇక్కడ నేరుగా ఇంటికి రావడం జరుగుతుందా లేకపోతే బీఏసీ సమావేశాల్లో పాల్గొంటారనే దానిపైన కూడా మరి కాసేపట్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఆయన ఇంటి వద్ద కూడా కొంత కోలాహల పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. జ్యోత్స్న, ఆర్కే, ముఖ్యంగా ఈ నదీ జలాలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఏదైతే చర్చ కోసం వెళ్తున్నారో 3 రోజులు చర్చ చేపట్టడానికి ప్రభుత్వం కూడా డిసైడ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ప్రతిగా ఈ 10 ఏళ్లకు సంబంధించి అంటే ఏ విధమైనటువంటి ప్రజెంటేషన్ ఇటు బీఆర్ఎస్ నుంచి ఉండబోతోంది, అంటే ఏ విధమైనటువంటి వివరణ ఉండబోతోంది. అయితే అన్ని రోజులు అటెండ్ అవుతారా, 3 రోజులకు 3 రోజులు, లేదంటే ఒక రోజే అటెండ్ అవుతారా? రకరకాల ప్రశ్నలు వెల్లువెత్తుతున్నటువంటి క్రమంలో ఇప్పటి వరకు అంటే బీఆర్ఎస్ నేతలు ఎటువంటి చర్చ నడుస్తోంది?
ఇవాళ వెళ్తారు అనేది మాత్రం స్పష్టత వచ్చింది. మిగతా రిమైనింగ్ డేస్ కు సంబంధించి ఏంటి సిచ్యువేషన్ ఏంటి అనే వివరాలు ఎలా ఉన్నాయి? రైట్ జ్యోత్స్న, మనకి వాస్తవానికి ఇప్పుడు బీఎస్సీ సమావేశం మధ్యాహ్నం జరుగుతుంది. బీఎస్సీ సమావేశంలో అసలు ఎన్ని రోజులు సభని నడిపించాలని దానిపైన క్లారిటీ వస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఖచ్చితంగా 15 రోజులు సభను నడిపించాలి. 15 రోజులు సభను నడిపిస్తేనే పూర్తి స్థాయిలో అన్ని విషయాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కనీసం 25 రోజుల పాటు కూడా సమావేశాలు జరిగేవి కనీసం. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఓవరాల్ గా చూసుకుంటే కేవలం 16 రోజులే, సంవత్సరంలో 16 రోజులు మాత్రమే సభ జరిగే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాత్రం 15 రోజులు సభను నిర్వహించి తీరాలి అనేది నిన్న హరీష్ రావు కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మరోవైపు ముఖ్యంగా ఇటు నదీ జలాల విషయంలో మాత్రం ఖచ్చితంగా హాట్ గా ఈ సభ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కృష్ణా జలాల పంపిణీ విషయంలో చాలా వరకు కూడా ఇటు ఎవరికి వాళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన ఎవరికి వాళ్ళు ఒక పార్టీ పైన ఇంకో పార్టీ నెపం నెట్టు వేసుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ నదీ జలాల విషయానికి వచ్చేసరికి జరిగే సభ మొత్తం కూడా దానిపైనే జరుగుతుంది. కాబట్టి ఇటు రెండు పక్షాలు కూడా పూర్తి స్థాయిలో సిద్దమవడం జరిగింది. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ రోజు నదీ జలాల విషయంలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయనేది ఇప్పటికే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దీన్ని కొట్టిపాడేస్తూ హరీష్ రావు కూడా చాలా సందర్భాల్లో కామెంట్లు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు హరీష్ రావు పూర్తి స్థాయిలో ఆయన సభకు వచ్చి దీనిపైన వివరణ ఇస్తే బాగుంటుంది అనేది స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే ఇతర మంత్రులు కూడా అదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. అలాగే కేసీఆర్ సంబంధించి విలువైన సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా సభకు ఇవ్వాలి అంటూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుంది. మరోవైపు బీఆర్ఎస్ కి వచ్చేసరికి మాత్రం ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు ఖచ్చితంగా ఈ రోజు సభ ముగిసిన వెంటనే ఆయన వెళ్లిపోతారు కేసీఆర్. అలాగే ఏదైతే 2వ తేదీన సభ జరుగుతుందో ఆ రోజు ఖచ్చితంగా కేసీఆర్ హాజరు అవుతారు. మొదటి రోజు మాత్రం ఖచ్చితంగా హాజరవుతారు. మిగతా రోజుల్లో ఆయన హాజరైనా కాకపోయినా మొదటి రోజు సభకు హాజరై వాటాల పంపిణీకి సంబంధించి అప్పుడు ఏం జరిగింది, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డితో పాటు నాగార్జునసాగర్ సంబంధించి ఈ కృష్ణా జలాల పంపిణీ విషయంలో సంతకాలు చేశారు అనే దానిపైన ఏవైతే ఉన్నాయో వాటిపైన కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అనేది మనకైతే అందుతున్న సమాచారం అయితే. అలాగే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే లోపలికి చేరుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇదే అంశాన్ని అయితే ధృవీకరించడం జరుగుతుంది. సో మనం ఒకసారి చూసుకుంటే కాన్వాయ్ అలాగే లోపల కూడా కొంత హడావిడి అయితే ప్రారంభమవడం జరిగింది. ఎందుకంటే 9:30 కల్లా ఆయన ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లే అవకాశం ఉంటుంది. 10:30కి ఇక్కడ ఏదైతే శాసనసభ అసెంబ్లీ ప్రారంభం కావడం జరుగుతుంది. కాబట్టి అప్పటికల్లా ఆయన ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడికి 10:15 కల్లా చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇటు సీఎం మాజీ సీఎం కేసీఆర్ అయితే ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ రోజుతో పాటు మొదటి రోజు కూడా అంటే 2వ తేదీన ఏదైతే జరగబోయే సభ ఉంటుందో అసలు సభ అప్పుడు ఆయన ఖచ్చితంగా హాజరవుతారు. హాజరై జల వివాదాలకు సంబంధించిన అంశంలో అప్పుడు తాము ఏ విధానాలను అనుసరించడం జరిగింది, అలాగే ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ ఎలాంటి విధానాలను అవలంబిస్తుంది అనే అంశాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఆయన చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూస్తున్నాం ఇక్కడ నుంచి బయలుదేరైతే వెళ్ళబోతున్నారు. రైట్ ఆర్కే, అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం.